మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెషయా 30:18. తండ్రి చిత్త ప్రకారముగా దేవుని ఆజ్ఞను పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకాన్ని రక్షించుటకు ఆయన భూమికి తెంచాడు. ఏ పాపమెరగని యేసయ్య పాపి కొరకు త్యాగం చేశాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఆయన దయగలవాడు, కరుణామయుడు, జాలిగలవాడు. నీ ఆత్మ నశింపకూడదని, నీవు రక్షింపబడాలని పునరుత్థానమును పొంది తండ్రి చెంత విజ్ఞాపన చేయుచున్నాడు. దినమెల్ల తన గాయపడిన చేతులు చాచి నిలబడి ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. శాంతి సమాధానము లేక ఎటుతోచని స్థితిలో అంధకారములు కొట్టుమిట్టాడుచున్నావు. శాంతి సమాధానమును, ఆదరణ, నెమ్మదిని దయచేవాడు దేవుడు. యేసు చెంతకురా, ఆయన నిన్ను కరుణిస్తాడు. దేవుని స్తుతించు. దేవుడు కరుణ కటాక్షములను కిరీటముగా నీకు దయచేయునుగాక. ఆమేన్.